హలో అండి, వెల్కమ్ టు కూల్ టారో టాక్స్. అందరూ ఎలా ఉన్నారండి? మీరందరూ కూడా హ్యాపీగా ఉన్నారు, స్ట్రాంగ్గా ఉన్నారు అండ్ సేఫ్గా ఉన్నారని అయితే అనుకుంటున్నానండి. అందరూ కూడా మీ విషెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా యూనివర్స్కి కన్వే చేయండి. యూనివర్స్ అయితే రైట్ టైంలో రైట్ మెసేజెస్ని మీకు అందించడమే కాకుండా మీ లైఫ్లో మంచి మంచి చేంజెస్ని కూడా ఇవ్వడం అయితే జరుగుతుందండి. సో ఇక్కడ బిలీవ్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నమ్మకంతో మీరు ఏదైతే అడుగుతారో, మీ లైఫ్లో ఎలాంటి చేంజెస్ కావాలి అని మీరు కోరుకుంటారో అట్లాంటి వండర్ఫుల్ చేంజెస్ అనమాట, నార్మల్ చేంజెస్ కాదు, అట్లాంటి సూపర్ సూపర్ చేంజెస్ అన్నీ కూడా మీ లైఫ్లో జరుగుతాయండి. ఎందుకు ఇంత స్ట్రాంగ్గా నేను ఇంత కాన్ఫిడెన్షియల్గా చెప్తున్నానంటే నాకు వచ్చే మెసేజెస్ బట్టి నేను చెప్తున్నానండి. మా లైఫ్లో ఇట్లా జరిగిందక్క, ఇలా జరిగింది మేడం, మాకు ఇట్లాంటి చేంజ్ వచ్చింది, అసలు మేము ఇప్పుడు ఇంత స్ట్రాంగ్ అయ్యాం, మేమే ఇదా అన్నట్లు మేము అసలు ఆలోచించడానికి కూడా మాకు పట్టట్లేదు, అంతలా మేము మారాము, మా లైఫ్ స్టైల్ మారింది అని చెప్పేవాళ్ళు చాలామంది నాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తున్నారండి. సో అందుకే కొందరికి మాత్రమే అట్లా జరగడం కాదు, అందరికీ జరగాలని అయితే ప్రతి ఒక్కరు చూసిన ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ లైఫ్లో ఇట్లాంటివి జరగాలి, వండర్స్ జరగాలి అని, సూపర్ చేంజెస్ జరగాలి అని నేనైతే యూనివర్స్ని కోరుకుంటున్నానండి. ఇంకా లేట్ చేయకుండా రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదామండి. రీడింగ్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ రెగ్యులర్గా నా వీడియోస్ని అన్నిటినీ కూడా ఛానల్ని ఫాలో అవుతున్న వాళ్ళందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఎవరైతే నాకు కామెంట్ చేస్తున్నారో, మీ ఒపీనియన్స్ అన్నిటినీ కూడా షేర్ చేసుకుంటున్నారో వాళ్ళందరికీ, వాట్సాప్లో మెసేజ్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎవరైనా కమ్యూనిటీ గ్రూప్ లింక్లో జాయిన్ అవ్వాలి, వాట్సాప్ గ్రూప్లో అనుకుంటే గ్రూప్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుందండి. ఇది ఒక వాట్సాప్ గ్రూప్, కమ్యూనిటీ వాట్సాప్ గ్రూపు. సో మీరు దాంట్లోకి వెళ్ళి జాయిన్ అవ్వాలంటే లింక్ పైన, డిస్క్రిప్షన్లో లింక్ పైన క్లిక్ చేస్తే మిమ్మల్ని దాంట్లోకి తీసుకెళ్తుంది. మీరు లోపలికి వెళ్తే మీరు జాయిన్ అవ్వచ్చు. దీనివల్ల యూజ్ ఏంటంటే నేను పెట్టిన ప్రతి రీడింగ్ కూడా దాంట్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి, వెంటనే అప్డేట్ అవుతుంది. అండ్ నేను లైవ్లోకి వచ్చినప్పుడు కూడా నేను మీకు దాంట్లో నోటిఫికేషన్ ఇస్తాను, వెంటనే మీరు లైవ్లో జాయిన్ అవ్వచ్చు. సో ఇప్పుడు మనం లేట్ చేయకుండా రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదామండి. ఎవరైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే నెంబర్ అయితే స్క్రీన్ పైన ఉంటుంది, నాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తే సరిపోతుందండి. కాల్స్ అయితే చేయాల్సిన అవసరం లేదు. మెసేజ్ చేస్తే నేను ఫుల్ డీటెయిల్స్ అయితే పంపిస్తాను. మీరు వాటికి అన్నిటికీ మీకు యాక్సెప్ట్ అయితే కనుక మీరు ఫర్దర్గా రీడింగ్కి మూవ్ అవ్వచ్చు. సో యూనివర్స్ని మీరు ఏం కావాలి అని కోరుకుంటున్నారో వాటన్నిటిని కూడా అడగండి. యూనివర్స్ అయితే తప్పకుండా మీరు కోరుకున్నవన్నీ కూడా తీరుస్తుంది. సో మీ ఎనర్జీస్ అన్నిటిని కూడా యూనివర్స్కి కనెక్ట్ చేసుకోండి, స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తూ అడగండి. మీ నేమ్ చెప్పుకోండి, మీ పార్ట్నర్ నేమ్ చెప్పుకోండి. సో యూనివర్స్ రైట్ మెసేజెస్ని, ప్రాపర్ మెసేజెస్ని అయితే అందించండి. యూనివర్స్ ఇచ్చే ప్రతి ఆన్సర్కి కూడా థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్. గ్రాటిట్యూడ్. సో చూసేద్దామండి యూనివర్స్ ఎలాంటి మెసేజెస్ని ఇస్తుంది, మీకు ఎలాంటి రిజల్ట్ని ఇవ్వబోతుంది అనేది చూసేద్దాం. అసలు ఏం చేంజెస్ చూపిస్తుంది 2-3 డేస్లో మీ లైఫ్లో, మంచి చేంజెస్ ఏమో రాబోతున్నాయి, అసలు ఎలాంటి సజెషన్స్ ఇవ్వబోతుంది అన్నీ కూడా చూసేద్దామండి. అందరూ కూడా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తూ యూనివర్స్కి అయితే మీ యొక్క కోరిక ఏదైతే ఉందో దాన్ని చెప్పుకోండి. అండ్ మీరు ఎవరిని ఏమైతే చెప్పుకోవాలనుకుంటున్నారో, మీకు ఏ కోరిక ఉందో దాని ఎనర్జీస్ని అన్నింటినీ కూడా, మీ ఎనర్జీస్ అన్నింటినీ కూడా కరెక్ట్గా కన్వే చేసుకోండి. కరెక్ట్గా మీకు స్ట్రెంగ్త్ అయితే చాలా అవసరం అని చెప్తుందండి. ఈ కార్డ్ అయితే కంటిన్యూషన్గా ఒక 1 వీక్ 10 డేస్ నుంచి రెగ్యులర్గా వస్తుంది. చూసారా, ఇక్కడ మీరు ఒక స్ట్రాంగ్ విల్ పవర్తో ఎంతైతే ఉంటారో మిమ్మల్ని కిందకి లాగేయాలి, మీరు కోరుకున్నవి. ఇక్కడ ఒక క్వీన్ లాంటి అమ్మాయి, అంటే ఒక యువరాణి లాంటి అమ్మాయి, ఒక మహారాణి లాంటి ఒక అమ్మాయి నిలబడి ఉంటే కింద ఒక డెవిల్ లాగా కింద ఒక ఆమె బ్లాక్ డ్రెస్ వేసుకొని కింద కాలు పట్టుకొని కిందకి గుంజాలని చూస్తుంది. అంటే అర్థమేంటో తెలుసా, మీరు ఏది కోరుకుంటున్నారో మీ సక్సెస్ మీకు అందుతుంది. సో అంతే టైంలో మిమ్మల్ని కొన్ని మంది వ్యక్తులు కానీ, లేదా ఎవరైనా పర్సన్ ఒకలే కానీ, లేదా సిచ్యువేషన్స్ కానీ కిందకి లాగేయాలి, మీ ఎదుగుదలని చూడలేక. మీరు చూసారా, ఇక్కడ ఈ పైనున్న పర్సన్ ఎంత చార్మింగ్గా, ఎంత అందంగా ఉన్నారో. ఎంత అందమని కాదండి, ఇక్కడ వాళ్ళ ఎలా అంటే
వాళ్ళ రాయల్టీ అంటే ఏదైతే ఉందో వాళ్ళ దగ్గర డిగ్నిటీ కానీ రాయల్టీ కానీ అన్నీ సాధించిన తర్వాత ఆ పర్సన్ ఎంత బ్రైట్గా కనిపిస్తారు, ఎంత చరిష్మా ఉంటుంది వాళ్ళలో, అది కనిపిస్తూ ఉంటుంది. అట్లాంటి పర్సన్ని కింద డౌన్ చేసేయాలి, లాగేయాలి, పైకి ఎక్కిపోతున్నారు, ఎదిగిపోతున్నారు, లాగేయాలి అన్నట్లు కింద చూస్తారట. సో ఆ టైంలో మీకు ఏం చెప్తుంది, ది స్ట్రెంగ్త్ అని చెప్తుంది. అంటే స్ట్రాంగ్గా స్ట్రెంగ్త్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదలొద్దు. మీరు ఏం కోరుకుంటున్నారో అవి ఆటోమేటిక్గా మీకు జరుగుతాయి. సో మీరు కోరుకున్న టైంలో ఇట్లాంటివి మీరు హ్యాపీగా ఉన్న టైంలో మిమ్మల్ని కింద పడేయాలని చూస్తారు. అది రిలేషన్షిప్లోనైనా, కెరియర్లోనైనా, బిజినెస్లోనైనా, ఫైనాన్షియల్ మ్యాటర్స్లోనైనా అండ్ ఎన్ని ఇష్యూస్లోనైనా మీకు అట్లాంటి చేంజెస్ మీరు ఎప్పుడైతే అంటే మనం అనుకున్నది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసినప్పుడు మన పక్కన వాళ్ళకి అది నచ్చదండి. అంటే అందరికీ కాదండి, కొంతమంది ఉంటారు కదా పక్క వాళ్ళు బాగుపడితే చూడలేని వాళ్ళు, అట్లాంటి వాళ్ళకంట. సో ఆ విషయంలో జాగ్రత్త ఉండండి. స్ట్రెంగ్త్ అని చెప్తుంది, అంటే స్ట్రెంగ్త్ మీ క్యాపబిలిటీని పెంచుకోండి, ఎక్కడా కూడా డౌన్ అవ్వద్దు. ఎప్పుడైతే మీరు వీక్ మైండ్తో అమ్మో ఈ వీళ్ళ మమ్మల్ని ఏమైనా చేస్తారేమో, లేకపోతే నేను ఇది చేయలేనేమో అన్నట్లు ఎప్పుడైతే మీరు వీక్ మైండ్తో ఉంటారో అప్పుడే వాళ్ళు గుంజి పట్టుకుని కిందకి లాగి పడేయడానికి చూస్తారు. అది ఎలా ఉంటుందంటే రూమర్స్ రూపంలో ఉండొచ్చు, లేకపోతే మీ రిలేషన్షిప్లో అయితే మీ పార్ట్నర్కి మీ మధ్య చిచ్చులు పెట్టే విషయంలో అయి ఉండొచ్చు, లేదా మిమ్మల్ని అసలు ఏమీ తెలియని వ్యక్తి కింద మిమ్మల్ని క్యారెక్టర్ లేకుండా కింద పడేయడానికి చూడొచ్చు, లేదా మీ బిజినెస్లో ఏదైనా భారీ మార్పులు తెచ్చేయడానికి కూడా చూడొచ్చు. ఇట్లాంటివన్నీ జరిగిపోతాయి. సో జరగకుండా ముందే స్ట్రాంగ్గా మీ పొజిషన్ ఎలా ఉందో అట్లానే ఉండాలంటే మీరు స్ట్రెంగ్త్ని అయితే యూజ్ చేయండి అని చెప్తుందండి యూనివర్స్. అండ్ ఏదైతే మీ కోరికలు ఉంటాయో అవన్నీ ఫుల్ఫిల్ చేస్తాను. అట్లాంటి సిచ్యువేషన్స్ అయితే మీకు చూసారా, ఇక్కడ ఒక హ్యాపీ ఉమెన్ ఎలా ఉంటుందంటే చక్కగా తను ఏదైతే కోరుకుంటుందో అవన్నీ ఫుల్ఫిల్ అవుతున్నప్పుడు ఒక వండర్కి తను గురి అవుతుంది. అంటే అవునా, మనకి ఏదైనా మంచి గుడ్ న్యూస్ చెప్తే థ్యాంక్ యూ గాడ్ లేకపోతే థ్యాంక్ యూ యూనివర్స్ అని ఎలాగైతే అమ్మో అనుకోలేంది మంచి రిజల్ట్ వస్తున్నప్పుడు ఒక ఎంసెట్లోనే మీకు ఒక 100 రూపాయల ర్యాంక్ వచ్చింది అని ఎవరైనా చెప్తే ఎలా ఉంటుందండి మీకు, లేదా ఒక లాటరీలో ఒక 1 కోటి రూపాయలు వచ్చాయంటే మీ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయి. సో అట్లా అన్నమాట. అంటే హ్యాపీనెస్తో హార్ట్ అంతా ఫుల్ఫిల్ అయిపోతుంది, ఎక్సైట్మెంట్ ఉంటుంది బయటికి. నాకు ఇదంతా జరిగిందా, అసలు నేనే నమ్మలేకపోతున్నాను అన్నట్లు అట్లాంటి సిచ్యువేషన్స్ అయితే, అంటే నమ్మలేని హ్యాపీ మూమెంట్స్ అన్నీ కూడా సిచ్యువేషన్స్ రూపంలో జరుగుతూ ఉంటాయి. వాటిని మీరు ఎలా ఉంటారంటే అసలు నమ్మలేకుండా, అంటే ఇంత మంచి కూడా జరిగిపోతుందా, నా లైఫ్లో ఇంత మంచిగా జరుగుతుందా అన్నట్లు ఒకలాంటి హ్యాపీనెస్ని అయితే పొందుతారంట. అండ్ ఇంకా ఎలా ఉంటుందంటే ఎవరైతే మిమ్మల్ని, ఇంకా ఇక్కడ ఏం చెప్తుందంటే యూనివర్స్, ఎవరైతే పాస్ట్లో మిమ్మల్ని వద్దనుకొని వెళ్ళిపోయారో, లేకపోతే మిమ్మల్ని ఇంట్రెస్ట్ లేక, అది రిలేషన్షిప్ అయినా, కెరియర్ అయినా, బిజినెస్ అయినా, జాబ్ అయినా, ఎందులోనైనా కూడానండి. అంటే జాబ్లో మీకు నువ్వు నాకు అంటే ఇక్కడ జాబ్లో ఎలా ఉంటుందంటే నువ్వు ఇక్కడ ఈ జాబ్కి ఈ క్వాలిఫికేషన్స్కి నువ్వు సరిపోవు, సో నేను సెలెక్ట్ చేయట్లేదు అని చెప్పిన పర్సన్స్, లేదా బిజినెస్లో మీ బిజినెస్ అంత క్లిక్ అవ్వదు, అయినా ఈ బిజినెస్ మీద మాకు అంత ఇంట్రెస్ట్ లేదు అని మీ బిజినెస్ని ప్రమోట్ చేయడానికని మిమ్మల్ని తక్కువ చేసిన పర్సన్స్ ఎవరైతే రిలేషన్షిప్లో మీరు ఎంత ఇష్టం అని ముందుకు వెళ్తున్నా అటువైపు నుంచి ఆ వ్యక్తి మాత్రం మిమ్మల్ని అవాయిడ్ చేస్తూ ఉండే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఇప్పుడు చెప్పాను కదా, మీకు మంచి సిచ్యువేషన్ మారుతుంది. మీకు ఎలా ఉంటుందంటే సిచ్యువేషన్లో చేంజెస్ మీరే వండర్ ఫీల్ అవుతారు. అసలు ఎలా అంటే ఆశ్చర్యపోతున్నట్టు, నాకైనా ఇవన్నీ జరిగిపోతుంది. ఇంత సంతోషాలు వచ్చినప్పుడు అలానే ఉంటాయండి, అండ్ కష్టాలు వచ్చినప్పుడు కూడా అట్లనే ఉంటుంది. అప్పుడు మనకు తెలుస్తుంది, శుభాలు వచ్చినప్పుడు మనం అన్నిటినీ కూడా హ్యాపీ మూమెంట్లో కొట్టుకుంటూ వెళ్ళిపోతుంటాయి. అవి ఎప్పుడు వస్తుంటాయి, ఎప్పుడు వెళ్ళిపోతుంటాయి. అందుకనే వచ్చినప్పుడు జాగ్రత్త పడండి అని ఈ రీడింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం. నేను అన్నీ కూడా రీడింగ్లో ప్రతి కార్డ్ని కూడా చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, అందరికీ కూడా అర్థమయ్యే తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో యూనివర్స్ ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుందో వాటన్నిటిని కూడా మీరు చక్కగా పట్టుకోండి. ఏ టైంలో ఎలా ఉండమంటుంది, ఏ టైంలో ఎలాంటి ఆపర్చునిటీస్ వస్తాయి, ఏ టైంలో ఎలాంటి శుభాలు జరుగుతాయి, ఏ టైంలో మమ్మల్ని ఎవరు ఎలా పడేయాలని చూస్తున్నారో అవన్నీ కూడా మీకు ఎలా అంటే మీరు రియల్ లైఫ్లో జరిగేటప్పుడు మీరు వాటన్నిటిని కూడా
చక్కగా క్యాచ్ చేసుకుని ఆ టైంలో నేను ఎలా ఉండాలి అని యూనివర్స్ చెప్పిందో అలా ఉండాలి అని అనుకుంటే చాలు, మీ లైఫ్ మొత్తం మారిపోతుంది హ్యాపీగా. అట్లాంటి పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, మిమ్మల్ని వద్దనుకొని వెళ్ళిపోయిన వ్యక్తులు కానీ, మిమ్మల్ని తక్కువ చేసే పర్సన్స్ కానీ, మిమ్మల్ని అసలు మనుషుల కిందే చూడలేని చులకన పెట్టే మనుషులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు మీతో మాట్లాడాలని, లేకపోతే మీతో ఫ్రెండ్షిప్ చేయాలని, లేకపోతే మీరు వాళ్ళకి తెలిసిన వ్యక్తి అని అందరికీ సొసైటీలో చెప్పుకోవాలని, అట్లా దానికోసం తాపత్రయపడుతూ మీ వెనకాల తిరుగుతా, అంటే మీ ఇంప్రెషన్ కొట్టేయాలని మీ వెనకాల తిరుగుతూ ఉంటారట, మీ వెనకాల పడుతూ ఉంటారు అని యూనివర్స్ చెప్తుందండి. అండ్ ఇంకా చూసారా, సెలబ్రేషన్స్ మూమెంట్ చూపిస్తుంది. ఎలా అంటే మీరు ఏదైతే అసలు అనుకుంటున్నారో అట్లాంటి విజయాలను అన్నీ పొందుతారు. విజయాలను పొందడమే కాదండి, ఇక్కడ సెలబ్రేషన్స్ కూడా చూపిస్తుంది. అంటే ఎట్లా ఉందంటే మీ యొక్క ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ కానీ, మీకు ఇష్టమైన అంటే మిమ్మల్ని అప్రిషియేట్ చేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, మీ మేలు కోరే వారు ఎవరైతే ఉన్నారో, మీరు ఏం చేసినా కూడా మీకు ఒక చిన్న సక్సెస్ వచ్చినా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మీరు సంతోషంగా ఉంటే చూసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కలిసి మీరు పార్టీ చేసుకుని, మీరు అంటే సెలబ్రేషన్స్, పార్టీ అంటే ఇక్కడ ఏదో వేరే పబ్కి వెళ్తారు ఇట్లాంటివి కాదండి, మీ హ్యాపీనెస్ని మీ ఆనందాన్ని వాళ్ళతో కలిసి పంచుకునే విధంగా మీరు ఉండబోతున్నారు అనేది యూనివర్స్ చెప్తుంది. వాళ్ళు మీకు శుభాకాంక్షలు చెప్పబోతున్నారు. మీరు అందుకున్న విజయాలకి మీరు ఒక శుభాకాంక్షలు అందుకోవడం, అండ్ మీతో కలిపి కోఆపరేటివ్గా వాళ్ళు మాట్లాడటం, వాళ్ళు వర్క్ చేయటం, లేదా వాళ్ళు మీకు అన్ని విషయాలను నీకెందుకు, మేము ఉన్నాం కదా, నువ్వు ఇంత మంచి సక్సెస్ని సాధించావు కాబట్టి నువ్వు ఇంకా ఏదైనా చెయ్యాలనుకుంటే మేము హెల్ప్ చేస్తాం, మేము ఇలా చేస్తాం అని చెప్పేవాళ్ళు మీ పక్కనే ఉంటారు. అట్లాంటి వాళ్ళతో కలిపి, అది మీ వెల్ విషర్స్ ఎవరైనా అయ్యి ఉండొచ్చండి, మీ ఇంట్లో వాళ్ళు అయ్యి ఉండొచ్చు, ఫ్రెండ్స్ అయ్యి ఉండొచ్చు, కొలీగ్స్ అయ్యి ఉండొచ్చు, రిలేటివ్స్ ఎవరైనా అయ్యి ఉండొచ్చు. సో చూసారు కదా యూనివర్స్ ఏం చెప్తుంది, ఇలాంటి వాళ్ళు ఉన్నారు, అలాంటి వాళ్ళు ఉన్నారు, అంటే చెడు చెయ్యాలని చూసే వాళ్ళు ఉన్నారు, అండ్ మీ మేలు కోరే వాళ్ళు ఉన్నారు. ఎవరు ఏంటి అనేది మీరు తెలుసుకోవాలి అంతే మాత్రమే అని చెప్తుంది. సో అట్లాంటివి అంటే రిలేషన్షిప్లో అనుకోండి, మీరు మీ పార్ట్నర్తో, మీ సోల్మేట్తో హ్యాపీగా ఉండడానికి వాళ్ళకి నచ్చుతుంది, వాళ్ళు దాన్ని ఎంకరేజ్ చేస్తారు, మంచిగా ఉండు, మేము నీకు గ్రీటింగ్స్ చెప్తున్నావు, నువ్వు అనుకున్నవి సక్సెస్ఫుల్గా సాధించు అన్నట్లు. అండ్ ఎవరైతే బిజినెస్లో కానీ, జాబ్లో కానీ మీరు అనుకున్న స్టేజ్కి వెళ్తే అక్కడ మీరు సెలబ్రేషన్స్ చేసుకోవడం, వాళ్ళ ఆ విషయాలన్నీ, మీరు సాధించిన గెలుపును కానీ, లేదా మీరు సాధించిన ప్రాఫిట్స్ని కానీ, లేదా మీ శాలరీ పెరగడం కానీ, ఇట్లాంటివి ఏవైతే జరుగుతున్నాయో వాటిని వాళ్ళు అప్రిషియేట్ చేయడం, అంటే పొగడటం. ఎప్పుడు మనం హ్యాపీ మూమెంట్లో ఉన్నప్పుడు పార్టీ చేసుకోవాలి, లేదా సెలబ్రేట్ చేసుకోవాలి అని ఎవరికైనా ఉంటుంది కదండి. అలాంటి మూమెంట్స్ మీ లైఫ్లో ఉండబోతున్నాయి అనేది యూనివర్స్ చెప్తుంది. అండ్ క్వీన్ ఆఫ్ కప్స్, అండ్ ఎలా ఉంటారంటేనంట, ఇలాంటి సిచ్యువేషన్లోనే మీరు డివోషనల్గా అండ్ మెచ్యూర్డ్గా ఉంటారంట. అంటే మీరు ప్రతిదీ కూడా, నేను ఆల్రెడీ నిన్న కూడా కార్డ్ ఎక్స్ప్లెయిన్ చేశాను, నాకు గుర్తుంది. ఎలా అంటే ఇది కార్డు వచ్చింది, ఎలా ఉంటుందంటే మీరు ఏదైనా కూడా ధర్మంగా చేయాలి, న్యాయంగా చేయాలి, అండ్ తెలివితేటలతో చేయాలి, నేను ఒక మెచ్యూర్డ్ పర్సన్ లాగా ఆలోచించాలి అన్నట్లు మీ ఆలోచన అయితే ఉంటుందంట. అదేవిధంగా మీరు ఎలా ఆలోచిస్తారంటే, దేవుడి మీద ప్రతిదీ యూనివర్స్ నాకు అంత మంచి చేస్తుంది, నేను యూనివర్స్ మీద భారం వేశాను, నేను యూనివర్స్ని నమ్ముతున్నాను, ఏది కూడా నా చేతిలో లేదు, అంటే నా టాలెంట్ని, నా స్కిల్ని నేను నమ్ముకుని ముందుకెళ్తాను, కానీ నేను నా కష్టాన్ని నేను పడతాను, అంటే నా యొక్క ఏదైతే నాలో స్కిల్ దాగుందో, ఏదైతే టాలెంట్ దాగుందో, ఏదైతే నేర్పు కానీ ఓర్పు కానీ దాగుందో దాన్ని అంతటినీ పదును పెట్టుకుంటూ నేను ముందుకు వెళ్తాను. నాకు యూనివర్స్ ఖచ్చితంగా హెల్ప్ చేస్తుంది, నాకు వచ్చే రిజల్ట్ మొత్తం ఇది నా ఒక్క దాని ఇదే కాదు, యూనివర్స్ నాకు ఇస్తున్న గిఫ్ట్ అన్నట్లు మీరు ప్రతి దాన్ని కూడా మీ లైఫ్లో ఏది తీసుకున్నా, ఎలా ఉన్నా, ఏం జరుగుతున్నా, ఏం మంచి జరుగుతున్నా దాని అంతటినీ కూడా క్రెడిట్ అంతా ఎవరికి ఇస్తారంటే యూనివర్స్కి, గాడ్కి ఇస్తారంట. అంటే వాళ్ళు లేనిదే లక్ లేదు, వాళ్ళు మీకు ఆసి ఒక యూనివర్సో లేకపోతే మీరు నమ్ముకున్న దైవమో ఎవరు ఏదనుకుంటే అదండి. మీ కాసి చూసి, అవును నీకు నీ హార్డ్ వర్క్, నీలాగా నువ్వు ముందుకు వెళుతున్నావు కాబట్టి నీకు ఇక్కడ ఈ హెల్ప్ కావాలి, నీకు ఇక్కడే ఇలానే మంచి జరగాలి అని చేస్తుంది కాబట్టి నా లైఫ్లో జరుగుతున్నాయి అనే ఒక చక్కటి బిలీవ్ ఉంటుందంట మీకు.
అండ్ ఇంకొకటి ఏంటంటే తెలివైన పర్సన్స్ ఎలా అయితే మెచ్యూర్డ్ పర్సన్స్ ఎలా అయితే ఆలోచిస్తారో అలా ఉంటుందంట. అది రిలేషన్షిప్లోనైనా, కెరియర్లోనైనా, బిజినెస్లోనైనా, ప్రతి విషయంలో కూడా మీరు ఒక మెచ్యూర్డ్ పర్సన్ ఆలోచించినట్లు ఆలోచిస్తారు. అంత తెలివితేటలు మీకు ఉంటాయి. అండ్ ఇంకా ఎలా ఉంటుందంటే సెల్ఫ్ సఫిషియెంట్ అండ్ సాలిడ్గా ఏ డెసిషన్ తీసుకున్నా ఆ డెసిషన్ ఈరోజు తీసుకున్నాను, రేపు ఇంకో డెసిషన్ తీసుకుంటాను, డెసిషన్ మార్చుకుంటాను, ఇట్లాంటివి ఏమీ ఉండవండి. ఎలా ఉంటుందంటే సాలిడ్గా అండ్ అంటే గట్టిగా స్ట్రాంగ్గా ఏ పని చేయాలన్నా, అది జాబ్ మంచిది కొట్టాలన్నా, లేకపోతే మీరు అనుకున్న శాలరీ రావాలన్నా, లేదా బిజినెస్ని మంచిగా క్లిక్ చేయాలన్నా, లేదా రిలేషన్షిప్లో మంచిగా ముందుకు వెళ్ళాలన్నా, అండ్ మంచి పార్ట్నర్ని ఎంచుకోవాలన్నా, అండ్ ఇంకా ఎలా అంటే నీ ఒక డబ్బు ఏదైతే ఉందో ఫైనాన్షియల్ మ్యాటర్స్ అంటే దేనిలోనైనా ఇన్వెస్ట్ చేయాలన్నా, పెట్టుబడులు పెట్టాలన్నా, ఇందులోనైనా కూడా మీరు స్ట్రాంగ్గా కొన్ని డెసిషన్స్ అయితే తీసుకుంటారంట. ఆ డెసిషన్స్కే మీరు కట్టుబడి ఉంటారు. అది కూడా ఆ డెసిషన్స్ ఎలా ఉంటాయంటే మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకునే విధంగా ఉంటాయి, మీకు హెల్ప్ చేసే విధంగా ఉంటాయి. మీకు ఏదైతే మీ మనసులో కోరికలు ఉన్నాయో అవి తీర్చే విధంగా ఉంటాయి. అలాంటి మంచి మంచి డెసిషన్స్ మీరు తీసుకుంటారు అండ్ ఆ డెసిషన్స్కే కట్టుబడి ఉంటారు అని అయితే యూనివర్స్ చెప్తుందండి. సో చూసారు కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది జరగాలన్నా కూడా ఫస్ట్ మన మనసులో నుంచే మార్పు రావాలి అన్నది యూనివర్స్ ఇంటెన్షన్ అండి. ఫస్ట్ స్ట్రెంగ్త్ కార్డ్ అందుకే ఇచ్చింది. మీరు స్ట్రెంగ్త్తో ఉండండి, ఎవ్వరూ మిమ్మల్ని ఏం చేయలేరు, ఎన్ని ఆటుపోట్లు వచ్చినా తట్టుకుంటారు అన్నట్లు. అండ్ ఇంకా ఎలా ఉంటుందంటే కొత్త వాటి మీద అట్రాక్షన్ మొదలవుతుందంట. అంటే సెల్ఫ్ సఫిషియెంట్గా ఉంటారు, అన్నీ కొత్తగా అంటే ఇంకా ఇప్పుడు నేను అనుకున్నవన్నీ సాధించాను, నా మైండ్ సెట్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది, నేను ఏదైతే అనుకుంటున్నానో వాటి అన్నిటినీ కూడా కేర్ఫుల్గా ముందుకు తీసుకెళ్తున్నాను. ఇంకా కొత్తగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ అంటే ఇంకా ఎస్టాబ్లిష్మెంట్స్ జరగాలి, అండ్ కొత్తగా ఎవరైనా ఫ్రెండ్స్ అవ్వాలి, కొత్తగా రిలేటివ్స్ని పెంచుకోవడం, ఫ్రెండ్స్ని అరేంజ్ చేసుకోవడం, లేకపోతే అందరితో ఫ్రెండ్లీగా ఉంటూ మంచిగా మాట్లాడుతూ అందరి మనసులు దోచేయడం అన్నమాట. అంటే మీ యొక్క మాట ఎలా ఉంటుందంటే అందరినీ కలుపుకొని వెళ్ళిపోయే విధంగా, ఎక్కడా కూడా గొడవలు కానీ తగువులు కానీ, లేకపోతే వాళ్ళు ఏదో చెప్తే విన్నట్టు ఉండడం మీ స్టైల్ అది. అంటే ఎవరు ఎన్ని చెప్తున్నా మీ దారిలో మీరు వెళ్తారు, కానీ మనుషుల్ని అట్రాక్ట్ చేయడం మీ యొక్క లక్షణంగా ఉంటుందంట చక్కగా. అంటే ఎలాంటి సిచ్యువేషన్స్ మీ చుట్టూ ఉన్నా కూడా అందరినీ కూడా మీ వైపుకి అట్రాక్ట్ చేసుకుంటారు. అంటే వాళ్ళకి నచ్చినట్టు మాట్లాడటం, వాళ్ళకి ఏం కావాలో అది హెల్ప్ చేస్తూ ఉండటం, అండ్ మీరు కొత్తగా ఇంకేమైనా జాబ్లో ట్రై చేయడం, జాబ్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడం, లేదా బిజినెస్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడం, అండ్ కొత్తగా ఏదైనా హౌస్ కట్టుకోవడానికి ట్రై చేయడం, ఇలా అన్నమాట. లేకపోతే కొత్తగా ఇంకేదైనా బిజినెస్లో స్కిల్ డెవలప్ చేసి మీ యొక్క నైపుణ్యత పెంచుకోవటానికి ఏదైనా కోర్సులు నేర్చుకోవటం, ఇట్లా వాటి మీద బాగా ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే చూపిస్తారు. దానికోసం మీరు వన్ స్టెప్ ముందుకు కూడా వెళ్ళగలుగుతారు అట్లాంటి సిచ్యువేషన్స్ కోసం అనేది యూనివర్స్ చెప్తుందండి. అండ్ ఏదైతే పాస్ట్లో జరిగాయో ఇన్సిడెంట్స్, వాటి తాలూకా ఇంపాక్ట్స్ ఎలా ఉంటాయంటే పాస్ట్లో ఎవరికైతే లవ్ ఫెయిల్యూరో, లేకపోతే రిలేషన్షిప్ బ్రేకేజెసో, లేకపోతే ఇట్లాంటివి ఏవో జరుగుతూ మేము ఇట్లా బాధపడ్డాము, ఇట్లా పెయిన్ ఫీల్ అయ్యాము అని బాధపడుతున్నారో అట్లాంటి వాళ్ళకి, అండ్ బిజినెస్లో సక్సెస్ లేదు పాస్ట్లో, ఇవన్నీ అంటే మీ గతంలో జరిగిన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఇప్పుడు మీరు ఒక్కొక్కసారి గుర్తు చేసుకుంటూ ఉంటారంట. అరే అలాగ జరిగింది, అట్లా జరిగింది, ఆ స్టేజ్ నుంచి నేను ఈ స్టేజ్కి వచ్చాను అంటే మీరు ఎక్కడికి వెళ్తున్నా కూడా ఒకనొక టైంలో మీకు జాబ్ దొరకని సిచ్యువేషన్ అంట. అంటే గతంలో పాస్ట్లో, అదే ప్రజెంట్లో మీకు ఎన్ని మార్పులు జరుగుతున్నాయి అట్లాంటి సిచ్యువేషన్. ఒకనొక టైంలో మీరు ఎంత ప్రేమాభిమానాలు అందరి మీద చూపించినా వాళ్ళు మాత్రం తిరిగి మీకు ఏమీ ఇవ్వకుండా మిమ్మల్ని ఒక శత్రువులాగా చూసే డేస్ గడిచిపోయినాయి. అండ్ మీరు బిజినెస్ని ఎంత మంచిగా ముందుకు తీసుకెళ్ళినా మీ బిజినెస్లో ఏదో లోటుపాట్లు వెతికే రోజులు అవి. అట్లాంటి రోజులన్నీ గడిచి నేను ఇట్లా ముందుకు వచ్చాను, నేను యూనివర్స్కి చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇట్లాంటి చూసారా, అట్లాంటి డ్రీమ్ కమ్ ట్రూ. చూసారా, డ్యాన్స్ చేస్తున్న డ్యాన్సింగ్ కపుల్ ఎలా ఉన్నారంటే నేను ఆ సిచ్యువేషన్స్ నుంచి, అలాంటి బాధాకరమైన సిచ్యువేషన్స్ నుంచి ఇట్లా మంచిగా బయటపడగలిగాను, ఇట్లా మంచిగా నేను ముందుకు వెళ్తున్నాను అని ఆ ఏదైతే గడిచిపోయిన రోజులు ఉన్నాయో, గడిచిపోయిన క్షణాలు ఉన్నాయో వాటిని కూడా గుర్తు చేసుకుంటూ ఉంటారంట.
అండ్ నెక్స్ట్ మీకు ఎలా ఉంటుందంటే ఆ పెయిన్ ఏదైతే ఉందో దాన్ని భరిస్తూనే లోపల ఉంది, కానీ వచ్చే క్షణాలని ఆ వాటితో పోల్చుకుని ఏం చేస్తారంటే గతం నుంచి ఒక మంచి లెసన్ అనేది నేర్చుకుంటారు. అంటే నేను ఇలా రాంగ్ స్టెప్ వేస్తే, నేను లేకపోతే ఇట్లా ఉంటే, ఇట్లాంటి డెసిషన్స్ తీసుకుంటే నేను చాలా ఇబ్బంది పడ్డాను. సో ఇక మీదట ఏదైతే హ్యాపీ మూమెంట్స్ వస్తాయో వాటిని అన్నిటిని కూడా నేను చాలా ప్రీషియస్గా, మనకంటే అత్యంత విలువైన వస్తువులు బంగారం కానీ, వెండి కానీ, లేకపోతే వజ్రాలు కానీ, ఇలాంటివి అన్నమాట, డబ్బులు కానీ మనం ఎంత పదిలంగా దాచుకుంటాం, బీరువాలో పెట్టుకుంటాం, ఐరన్ బీరువాలో, లేకపోతే లాకర్లో, లేకపోతే అదే బ్యాంక్ లాకర్లోనో ఎక్కడో దాచిపెట్టుకుంటాం. ఎందుకంటే వాటిని ఎవరైనా ఎత్తుకెళ్ళిపోతారేమో, లేకపోతే వాటి అయిపోతాయేమో అనే భయంతో మనం అట్లా చేస్తాం. అలాగే మీ మెమరీస్ ఏవైతే మీకు రానున్న రోజుల్లో జరిగే ఇన్సిడెంట్స్ కానీ, సంఘటనలు కానీ, ఏదైతే మీ డ్రీమ్ జరుగుతుందో, డ్రీమ్ కమ్ ట్రూ అని చెప్తుంది ది వరల్డ్. అంటే న్యూ బిగినింగ్స్ జరుగుతాయి, అంటే మంచి మంచి న్యూ బిగినింగ్స్ అన్నమాట. న్యూగా ఏదో జరగబోతుంది మీ లైఫ్లో, అది రిలేషన్షిప్ వైజ్ అయినా, కెరియర్ వైజ్ అయినా, బిజినెస్ వైజ్ అయినా, అండ్ ఫైనాన్షియల్ మ్యాటర్స్లోనైనా న్యూగా ఏదో జరగబోతుంది. అట్లా జరిగే సిచ్యువేషన్స్లో మీరు వాటన్నిటినీ కూడా ఎంజాయ్ చేయగలుగుతారు. అండ్ వాటి తాలూకా ఇంపాక్ట్స్ ఏవైతే ఉందో, ఆ ఫీల్ ఏదైతే ఉందో, దాని ప్రీషియస్ ఫీల్ ఏదైతే ఉందో దాన్ని చక్కగా దాచిపెట్టుకోవడానికి ట్రై చేస్తారంట. అట్లాంటి మంచి రిజల్ట్, అట్లాంటి మంచి ఒక టర్న్ అయితే మీ లైఫ్లో జరుగుతుంది, అట్లాంటి చేంజెస్ అయితే మీ లైఫ్లో వస్తున్నాయి అనేది యూనివర్స్ చెప్తుందండి. ఐ హోప్ ఈ రీడింగ్ అయితే అందరికీ అర్థమవుతుంది అండ్ నచ్చుతుందని అనుకుంటున్నాను. అండ్ నచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. రీడింగ్ ఎట్లా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్లో తెలియచేయండి. కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. విల్ మీట్ అనదర్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ అండి. విల్ మీట్ అనదర్ వీడియో.